తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోపక్క ఈ సంభాషణలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ సంప్రదాయ స్నేహం, అభివృద్ధి, సహకారం వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ మేరకు వారికి ధన్యవాదాలు తెలిపారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు కాబూల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడిన తొలి రాజకీయ సంబంధం ఇదే. ఇకపోతే 2025 జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ముత్తాకీని దుబాయ్లో కలిశారు. మరోపక్క ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘాన్ భూభాగంలో పడినట్లు తప్పుడు ప్రచారం చేసింది. దీన్ని కాబూల్ ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని, అదంతా అవాస్తవమేనని తాలిబాన్ రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అటు న్యూఢిల్లీలో కూడా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే 2021 ఆగస్టు ఆఫ్ఘాన్లో తాలిబాన్ పాలన ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మరోవైపు ఆఫ్ఘాన్లో అల్ ఖైదా, ఐసిస్, తెహరిక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ వంటి ఉగ్రముఠాల ఉనికిపై న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబాన్ మంత్రితో జయశంకర్ చర్చలు జరపడం తాజా పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే తాలిబాన్ మంత్రితో జయశంకర్ చర్చలు జరపడం పాకిస్తాన్ ఒంటరిని చేయడానికి ఇది మంచి అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో తరచుగా కాల్పులు కూడా జరుగుతున్నాయి. కొన్నిసార్లు వైమానిక దాడులు కూడా జరిగాయి. తెహ్రీక్ ఏ తాలిబాన్, పాకిస్తాన్ విషయంలో ఇద్దరి మధ్య చాలా తగాదాలు ఉన్నాయి. మరోపక్క భారత్తో కూడా పాక్ ఎప్పటికీ తెగని వైరం పెట్టుకుంది. ఈ తరుణంలో తాలిబాన్, భారత్ల మధ్య తాజా పరిస్థితులు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పాక్ను ఒంటరి చేయవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.